Hello dear students, today our new topic from ray optics chapter spherical mirror. See, previous class lo manam em nechukunnam, reflection ante enti, types of reflection and also reflection application like mirror, plane mirror gurinchi nechukunnam. Image formed by the plane mirror, right? Velocity of object in the plane mirror. What is the relative motion between the object and mirror? How you finding the velocity of image with respect to relative motion between the mirror and object, right? And also we explain the characteristics of plane mirror, right? ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం స్పెరికల్ మిర్రర్ గురించి నేర్చుకుందాం. అసలు స్పెరికల్ మిర్రర్ అంటే ఏంటి, స్పెరికల్ మిర్రర్ టైప్స్ ఏమి ఉన్నాయి, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్, స్పెరికల్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇమేజ్ పొజిషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నథింగ్ బట్ పొజిషన్ ఆఫ్ ఇమేజ్, ఓకే, నేచర్ ఆఫ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ఇమేజ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద స్పెరికల్ మిర్రర్, అలాగే ఫోకల్ లెంగ్త్ కాన్సెప్ట్, ఫోకల్ ప్లేన్, పెరాక్సియల్ రేస్, మార్జినల్ రేస్, రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంగ్త్, మిర్రర్ ఫార్ములా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఈ స్పెరికల్ మిర్రర్స్లో మనం డెరివేషన్ చేస్తాము. అలాగే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. డిస్కసింగ్ అబౌట్ స్పెరికల్ మిర్రర్. బేసిక్గా మనకి స్పెరికల్ మిర్రర్ అంటే ఏం లేదు, కర్వ్డ్ మిర్రర్, కర్వ్ షేప్లో ఉండే మిర్రర్నే స్పెరికల్ మిర్రర్ అంటాం. స్ట్రైట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే కనుక ప్లేన్ మిర్రర్, కర్వ్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే స్పెరికల్ మిర్రర్. బేసిక్గా మిర్రర్ అంటే ఏంటి, ఒక సైడ్ కోటింగ్ ఉంటుంది కంపల్సరీ, వన్ సైడ్ వీ నీట్ అప్లై ద కోటింగ్ సర్ఫేస్ అంటాం, ఆర్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. ఒక సైడ్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాడ్ చేస్తుంది, అంటే లైట్ రేస్ అన్ని ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐలో ఉన్న రెటినా మీద ఇమేజ్ ఫామ్ చేస్తాయి. సో మన ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ప్లేన్ మిర్రర్లో అయితే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్ ఇమేజ్ డిస్టెన్స్, సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ సైజ్ ఆఫ్ ఇమేజ్ అండ్ విచ్ ఒబేస్ లాటరల్ ఇన్వర్షన్. అలాగే ఇమేజెస్ కాన్సెప్ట్ కూడా చెప్పాను, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ద ఇమేజ్ విచ్ కెన్ కాట్ ఆన్ స్క్రీన్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్, ద ఇమేజ్ విచ్ కెనాట్ బీ కాట్ ఆన్ స్క్రీన్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్ట్. And solid lines forms real image, dotted lines forms virtual image. Coming to spherical mirror concept, a mirror having curved reflecting surface, a mirror having curved reflecting surface is called spherical mirror. There are two types of spherical mirrors, one is concave mirror and another one is convex mirror. ఒకటి concave mirror, ఇంకోటి convex mirror. Concave mirror అంటే ఏంటి, convex mirror అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి. సో కాన్వెక్స్ సైడ్ కోటింగ్ అప్లై చేసాం అనుకోండి, ఆ మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం, ఆ మిర్రర్ని కాన్కేవ్ మిర్రర్ అంటాం. అలా కాకుండా కాన్కేవ్ సైడ్ అంటే ఇన్వర్స్ కోటింగ్ అప్లై చేసాం అనుకోండి, ఆ మిర్రర్ని మనం ఏమంటాం అంటే కాన్వెక్స్ మిర్రర్ అంటాం. బేసికలీ మనకి ఇక్కడ ఏంటంటే ఒక స్పెరికల్ మిర్రర్ తయారు చేయడానికి మీరు ఒక హాలో స్పియర్ కన్సిడర్ చేసుకోండి. హాలో స్పియర్ అంటే ఏంటి, ప్లాస్టిక్ బాల్, ఒక ప్లాస్టిక్ బాల్ ఉంది హాలో స్పియర్ అంటే ఇన్సైడ్ ఎంటీ ఉంటే కనుక ఇన్సైడ్ మనకి ఏ మెటీరియల్ ఉండదు. ఇప్పుడు ప్లాస్టిక్ బాల్ ఉంది, లోపల ఏదైనా మెటీరియల్ ఉంటుందా, ఎయిర్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని హాలో స్పియర్ అంటాం. హాలో స్పియర్ని 2 పార్ట్స్గా కట్ చేయండి డయామీటర్గా. సో 2 పార్ట్స్గా కట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, 2 హెమిస్పియర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది సైడ్ అవుటర్ పార్ట్కి కోటింగ్ అప్లై చేస్తాం అనుకోండి, ఇన్వర్డ్ పార్ట్ అనేది మనకి కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. అలా కాకుండా హెమిస్పియర్కి ఇన్వర్డ్ కోటింగ్ అప్లై చేస్తాం, ఇన్వర్డ్ కోటింగ్ అవుట్ సైడ్ పార్ట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. ఆ మిర్రర్ని మనం ఏమంటాం అంటే కాన్వెక్స్ మిర్రర్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ స్పెరికల్ మిర్రర్? ఏ మిర్రర్ having curved reflecting surface is called spherical mirror. Spherical mirror classified into 2 types. Spherical mirror classified into 2 types. ఏంటంటే ఇవి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ అంటే అవుటర్ సైడ్ మనం కోటింగ్ అప్లై చేస్తాం, outer side we need to apply the coating. So inner side acting as a reflecting surface. So this is called a reflecting surface, and this is called a coated surface or non-reflecting surface. Elagane anachu. Okay, a spherical mirror which bulges inwards bulge aithe ganaka that is called concave mirror అని కూడా చెప్పొచ్చు. అలాగే సపోజ్ కాన్వెక్స్ మిర్రర్ డ్రా చేద్దాం అనుకోండి. సో ఇన్నర్ పార్ట్
ఇన్నర్ సైడ్ అది మన కాన్కేవ్ సైడ్ మనం కోటింగ్ అప్లై చేయాలి, ఇన్నర్ పార్ట్ కోటింగ్ అప్లై చేయాలి. దిస్ ఈజ్ అ కోటింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ కోటెడ్ సర్ఫేస్. అప్పుడు అవుటర్ సర్ఫేస్ ఎలా యాక్ట్ చేస్తుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. A spherical mirror which coated concave side is called convex mirror, or a spherical mirror which bulges outwards. A spherical mirror which bulges outwards is called convex mirror. A spherical mirror which bulges inwards is called concave mirror. There are two types of spherical mirrors. One is concave mirror and another one is convex mirror. ఈ టూ మిర్రర్స్ కి ఫామ్ చేయడం మెయిన్ ఏంటంటే ఒక స్పియర్ తీసుకుంటాం. స్పియర్ని 2 పార్ట్స్గా కట్ చేయండి. కట్ చేస్తే మనకి ఏమవుతుంది, 2 హెమిస్పియర్స్ ఫామ్ అవుతాయి. ఇది ఒక హెమిస్పియర్, ఇది ఒక హెమిస్పియర్, రైట్? అంటే దీన్నే మనము ఇది ఒక హెమిస్పియర్, ఇది ఒక హెమిస్పియర్. ఓకే, సో ఇప్పుడు ఈ హెమిస్పియర్ అవుటర్ పార్ట్ కోటింగ్ అప్లై చేస్తాం. అవుటర్ పార్ట్ కోటింగ్ అప్లై చేస్తాం అనుకోండి, ఇది ఏ మిర్రర్గా యాక్ట్ చేస్తుందంటే కాన్కేవ్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇన్వర్డ్ కోటింగ్ అప్లై చేస్తాం. అప్పుడు ఇది ఏ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్గా యాక్ట్ చేస్తుంది. స్పియర్, హాలో స్పియర్ని 2 పీసెస్గా కట్ చేయండి. ఇలా 2 పీసెస్గా కట్ చేస్తే 2 హెమిస్పియర్స్ వస్తాయి. మనం అప్లై చేసే కోటింగ్ బట్టి అది కాన్కేవ్ మిర్రరా కాన్వెక్స్ మిర్రరా డిఫైన్ చేస్తాం. బేసికల్లీ కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడ యూజ్ చేస్తాము, సెర్చ్ లైట్స్ కింద, కార్ హెడ్ లైట్స్లోను, అలాగే సోలార్ ఫర్నేసెస్లో యూజ్ చేసేది కాన్కేవ్ మిర్రర్. అలాగే డెంటిస్టులు యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చెకప్కి వెళ్ళినప్పుడు డెంటిస్టులు మనకి లోపల టీత్ చూడడానికి ఈ కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తారు. అంటే ఇది ఏం చేస్తుందంటే మ్యాగ్నిఫై చేస్తుంది. మన లోపల ఉన్న టీత్ యొక్క సైజ్ని మ్యాగ్నిఫై చేయాలి, సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి కాన్కేవ్ మిర్రర్ యూజ్ చేస్తాం. మరి కాన్వెక్స్ మిర్రర్ ఎక్కడ యూజ్ చేస్తాం, రేర్ వ్యూ మిర్రర్, సైడ్ వ్యూ మిర్రర్ ఇన్ ద వెహికల్స్. మన వెహికల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ వ్యూ మిర్రర్ అండ్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ మిర్రర్స్ అన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్తో తయారు చేస్తారు. ఎందుకు కాన్వెక్స్ మిర్రర్తో తయారు చేస్తారు అంటే విచ్ హ్యావింగ్ రేర్ వ్యూ, అంటే దీనికి ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా ఎక్కువ. కాన్వెక్స్ మిర్రర్ హ్యావింగ్ మోర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎక్కువ దూరం కవర్ చేస్తున్నమాట. అంటే మనకు దూరంగా ఉన్న వచ్చే వెహికల్ని కూడా మన మిర్రర్లో కనిపించే విధంగా చేస్తున్నమాట కాన్వెక్స్ మిర్రర్. అంటే పెద్ద సైజు ఉన్న లారీని చిన్న సైజ్ చేసి చూపిస్తుంది. లారీ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది కదా వెహికల్ మనం చూసినప్పుడు, ఆ యొక్క లారీ సైజ్ మొత్తం మనకి వెహికల్ ఉన్న సైడ్ మిర్రర్లో కనిపించాలి. ఆ కాన్వెక్స్ మిర్రర్ ఏం చేస్తుందంటే డిమినిష్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది ఇమేజ్ని. సో అందువల్ల మనం కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేస్తాం. ఓకేనా, మెయిన్గా సైడ్ వ్యూ మిర్రర్గా యూజ్ చేస్తాము కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కువగా. అలాగే దీనికి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ అని చెప్తాం. సో మెయిన్లీ ఇవి మనకి టైప్స్ ఆఫ్ మిర్రర్గా చెప్తాము. ఇప్పుడు టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్ చూద్దాం. టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్. సో ఫస్ట్ ఇదర్ కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ తీసుకుని మనం టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఐ విల్ టేక్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటండి, అవుటర్ పార్ట్ కోటింగ్ అప్లై చేయాలి. దిస్ అవుటర్ పార్ట్ కాన్కేవ్ మిర్రర్ ఇస్ అ స్పెరికల్ మిర్రర్, ద టైప్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అనమాట. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. హియర్ ఎంఎం డాష్ ఏమంటామంటే అపార్చర్ అంటాం. ఎంఎం డాష్ అంటే ఏంటమ్మా, అపార్చర్. అపార్చర్ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. అపార్చర్, ద విడ్త్ ఆర్ డయామీటర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ అపార్చర్. ద విడ్త్, ఎం నుంచి ఎం డాష్కి ఉన్న విడ్త్ని స్పెరికల్ మిర్రర్కి ఉండే విడ్త్ని ఏమంటామంటే అపార్చర్ అంటాం. Aperture is nothing but the width or diameter of spherical mirror is called aperture. Next, pole. Letter P. Pole symbol ఏంటంటే P. Nothing but the midpoint or center. The midpoint or center of the spherical mirror. The midpoint or center of the spherical mirror is nothing but a pole. The midpoint or center of spherical mirror is called pole. Next, center of curvature. Symbol ఏంటి, C. Center of curvature symbol C.
నథింగ్ బట్ సపోజ్ యాక్చువల్గా మనకి స్పెరికల్ మిర్రర్ ఫామ్ అవడం రీజన్ ఏంటి, ఒక హాలో స్పియర్ని కట్ చేసి కోటింగ్ అప్లై చేయడం వల్ల మనకి ఏం ఫామ్ అయింది, స్పెరికల్ మిర్రర్ ఫామ్ అయింది. అంటే ఏంటి, విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హాలో స్పియరే కదా, విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ హాలో స్పియర్. అంటే ఈ యొక్క స్పియర్కి సెంటర్ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా, ఉంటుంది. సి ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ హాలో స్పియర్ వేర్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్, వేర్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ హాలో స్పియర్ వేర్ స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అర్థమైందా? ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఎవరిది, మెయిన్గా హాలో స్పియర్లో ఒక పార్ట్ కట్ చేసి మనం కోటింగ్ అప్లై చేయడం వల్ల స్పెరికల్ మిర్రర్ ఫామ్ అయింది. అందుకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ డెఫినేషన్ ఎలా చెప్పాలి, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ హాలో స్పియర్ వేర్ spherical mirror is a part is called center of curvature, symbol C. Next చూడండి, principal axis అంటే ఏంటి, the imaginary axis. It is a imaginary axis which is passing through center of curvature and pole. Is called principal axis. The imaginary axis which is passing through center of curvature and pole is called principal axis. Find definition. The imaginary axis which is passing through center of curvature and pole is called principal axis. Next, suppose if you are taking any object here, AB is the object, the distance from pole to object, here AB is the object, O, P to O is nothing but object distance symbol U, definition ఏంటండి, distance from ఎవరి నుంచి, pole to object is called object distance. పోల్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉండే దూరం, పోల్ నుంచి ఆబ్జెక్ట్ ఉండే దూరాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటండి, మీకు ఇమేజ్ ఫార్మేషన్ అర్థమవుతుంది, ఇక్కడ బట్ డెఫినేషన్ చెప్పేస్తున్నాను. ఇమేజ్ డిస్టెన్స్ సింబల్ ఏంటి, V. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ సింబల్ U. ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఇమేజ్, the distance from pole to image is called image distance. Next, focal length is nothing but small f. Focal length symbol small f. Here we can take the midpoint between the pole and center of curvature as focus. Nearly the focus is the, for small apertures, focus is the midpoint between the pole and center of curvature. But we have another definition for focus, I will tell you later. First of all, focal length define చేయడం కోసం మీకు ఇక్కడ డెఫినేషన్ చెప్పేస్తున్నాను చూడండి. the distance from pole to focus, పోల్ నుంచి ఫోకస్ ఉండే డిస్టెన్స్ని ఏమంటామంటే ఫోకల్ లెంగ్త్ అంటాం. ఈజ్ కాల్డ్ pole to focus is called focal length. Next, radius of curvature symbol ఏంటండి, R. radius of curvature symbol R. the distance from pole to center of curvature, pole నుంచి center of curvature ఉండే డిస్టెన్స్ ని radius of curvature అంటాం. pole to focus is called focal length. pole to object is called object distance. ఓకేనా, pole to
object distance. Pole to focus, focal length. Pole to center of curvature, radius of curvature. So these are the distances. So focus, we have one more definition. Basically focus definition ఎలా ఫ్రేమ్ చేస్తామంటే, suppose a parallel beam of light which are parallel to the principal axis. A beam of light parallel to principal axis incident on a concave mirror after reflection meeting at one point is called focus. A beam of light అంటే group of light rays parallel to the principal axis parallel ga incident on the concave mirror after reflection meeting at one point. That point is nothing but focus. Meeting at one point or passing through that point, one point, that point is called focus. So focus definition అర్థం చూడండి. Focus definition చూడండి. So actually this is called real focus. For concave mirror we have real focus. For convex mirror we have virtual focus. Real focus అంటే చూడండి, a beam of light parallel to principal axis incident on a concave mirror after reflection passing through a point on principal axis is called focus. Nothing but capital F. Focus symbol capital F, focal length symbol small f. Focus, this is called real focus. Suppose I want to represent virtual focus. For that pole, center of curvature, principal axis. సో ఇలా లైట్ రేస్ ఇన్సిడెంట్ అయ్యాయి, జనరల్గా ఏమవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి కదా. ఓకే, దీస్ రిఫ్లెక్టెడ్ రేస్ we need to extend, diverge backward direction. రిఫ్లెక్టెడ్ రేస్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో డైవర్జ్ చేయాలి. నౌ దిస్ ఈజ్ కాల్డ్ virtual focus for the convex mirror. That is called virtual focus. A beam of light parallel to the principal axis incident on a convex mirror after reflection the light rays will diverge and we can extend the diverging rays into backwards. The backward diverging rays intersect at a point that is called focus. That focus is called virtual focus. Again చెప్తున్నాను చూడండి, a beam of light, one more definition, a beam of light parallel to the principal axis incident on a mirror, convex mirror, on a convex mirror and diverging then extend the diverging rays backward direction and they will intersect at a point is called virtual focus. Concave mirror having real focus, convex mirror having virtual focus. అర్థమైందా? A beam of light parallel to the principal axis, okay na, which are incident on a convex mirror, they will diverge. We can extend the diverging rays into backward direction, so those diverging rays will intersect at a one point. That point is called virtual focus.
దిస్ ఈజ్ అబౌట్ టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్. ఓకేనా, ఈజ్ క్లియర్గా ఉన్నారు? ఒకసారి చూడండి, m dash అంటే ఏంటి? అపర్చర్. ద విడ్త్ ఆర్ డయామీటర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాల్డ్ అపర్చర్. ద విడ్త్ ఆర్ డయామీటర్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాల్డ్ అపర్చర్. నెక్స్ట్ పోల్ సింబల్ p. P is nothing but the midpoint or center of the spherical mirror. The midpoint or center of the spherical mirror is called pole. Next, center of curvature, symbol C. Center of curvature, symbol C. The geometric center of hollow sphere where spherical mirror is apart. Is called center of curvature. Next, radius of curvature, the distance from pole to center of curvature. Is called radius of curvature, symbol R. Next, object, the distance from pole to object is called object distance, symbol small u. The distance from pole to image is called image distance, symbol V. Next, focal length, the distance from pole to focus is called focal length, symbol small f. Focal length small f, focus capital F. Focus means what? Focus ante enti? A beam of light parallel to principal axis incident on a concave mirror after reflection passing through a point. That point is called real focus, capital F. Focus, real focus for concave mirror, capital F. Coming to convex mirror, a beam of light parallel to the principal axis incident on a convex mirror and diverging, then extend the diverging rays into backward direction and they will intersect at one point. That point is called virtual focus. So real focus ఉంటుంది, virtual focus ఉంటుంది, depends on the spherical mirror. Relation between focal length and radius of curvature. For small aperture and paraxial rays అంటే ఏంటి? The rays which are closer to the principal axis are called paraxial rays. The rays which are far from the principal axis are called marginal rays. అవి ఎలాగో కూడా చెప్తాము. For paraxial rays angle should be small. theta అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. theta less than 10 degrees ఉంటుంది. So in that case we can apply the formula r equal to 2f or f equal to r by 2. Radius equal to double the focal length or focal length is equal to half of the radius. So 90% of problems ఈ రిలేషన్ మీద యూస్ చేస్తాము. For large aperture f equal to r minus r by 2 secant theta. Theta greater than 10 degrees. సో ఇలా ఉన్నప్పుడు అంటే theta వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఇన్ కేస్ 37 degree 45 degree ఇచ్చినప్పుడు అయితే కనుక మనం ఈ ఫార్ములా యూస్ చేయాలి. అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో డెరివేషన్ చేద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. So for that I will take the concave mirror. Concave mirror is a spherical mirror. So for concave, convex రెండిటికి కూడా ఈ రిలేషన్ అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం concave mirror కే చూద్దాం. మెయిన్ చూడండి, I will take the concave mirror. సో కాన్వెక్స్ సైడ్స్ కోటింగ్ అప్లై చేశాను కాబట్టి ఏమవుతుంది? కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. m డాష్ అంటే ఏంటి? m డాష్ అపర్చర్. అలాగే సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఏమవుతుంది? పోల్. ఓకే, అలాగే ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ హాలో స్పియర్. దీనికి జామెట్రిక్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది కదా, ఇక్కడ తీసుకుందాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ద ఇమాజినరీ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. చెప్పాను ఇప్పుడే టర్మ్స్ రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్లో. ఓకేనా? And I will take the focus here. F is the focus. The distance from pole to focus is called focal length, small f. The distance from pole to center of curvature is called radius of curvature. R. అయితే చూడండి, ప్యారల్గా ఇన్సిడెంట్ అయింది లైట్ రే. ప్యారల్గా ఇన్సిడెంట్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది. నార్మల్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ ఈజ్ థీటా. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఇది థీటా అంటే ఏమవుతుందండి? ఇది కూడా థీటా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ అనే పాయింట్గా తీసుకోండి. ఓకే, పోల్ టు ఫోకస్, ఫోకల్ లెంగ్త్ స్మాల్ ఎఫ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ థీటా కదా, ఇది కూడా థీటా అవుతుంది. జెడ్ షేప్ ఫామ్ అయింది చూడండి, జెడ్ షేప్.
ఇది తీటా అయితే ఇది కూడా తీటా, బోత్ ఆర్ ప్యారలల్ అన్నప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ వన్ తీటా, దిస్ వన్ ఆల్సో తీటా. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి, సిఎఫ్ఏ ఈజ్ ద ఐసోస్లెస్ ట్రయాంగిల్. 2 యాంగిల్స్ ఈక్వల్ కదా, 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏమనాలి, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అనాలి, ఐసోస్లెస్ ట్రయాంగిల్ అనాలి. అప్పుడు ఏం చేయాలి, ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఈ పర్పెండిక్యులర్ ఏం చేస్తుందంటే ట్రయాంగిల్కి ఉన్న సైడ్స్ని ఈక్వల్గా కట్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్లో ఏదైతే బేస్ ఉందో దాన్ని ఈక్వల్ సైడ్స్ కింద కట్ చేస్తుంది ఎవరు, పర్పెండిక్యులర్. ఓకేనా, ఇది సపోజ్ ఎన్ అని తీసుకోండి, ఎఫ్ అని ఇస్ పర్పెండిక్యులర్. సో అయితే మనకి ఇక్కడ చూడండి, సి నుంచి ఎన్కి కానీ ఎన్ నుంచి ఏకి కానీ ఎంత అవుతుంది, ఎవరైనా చెప్పగలుగుతారా డిస్టెన్స్? మీకు ఆల్రెడీ సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్. మీకు ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క స్పెరికల్ మిర్రర్ ఎలా ఫామ్ అయింది, మనకి ఈ యొక్క స్పెరికల్ మిర్రర్ అనేది హాలో స్పియర్ నుంచి ఫామ్ అయింది. అంటే ఏంటి, సపోజ్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇలా హాలో స్పియర్ ఫామ్ అవుతుందా? హాలో స్పియర్ ఫామ్ అయింది అంటే సి ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏకి కూడా ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కదా, ఆర్ అవుతుంది కదా. సి టు ఏ డిస్టెన్స్ ఆల్సో ఆర్. వై? బికాస్ ఏ ఇస్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్, సి ఇస్ ద సెంటర్. Central to any point on circle is called radius of curvature. C to A also radius of curvature. C to P also radius of curvature. అయితే C to N ఏమవుతుంది, C to N R/2 అవుతుంది, R/2 అవుతుంది. ఎందుకు R/2 అయింది సార్, ఎందుకు R/2 అయింది అంటే CFA is the equilateral triangle. In the equilateral triangle, if 2 angles are equal, if you draw the perpendicular for the isosceles triangle, then it divides equally, base divides equally for the isosceles triangle. సో అందుకు ఇది మనకి టోటల్ ఆర్ కాబట్టి ఇది R/2, ఇది కూడా R/2 అవుతుంది. అయితే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సి తీసుకున్నాను, ఇక్కడ ఇంకోటి ఏంటి ఎన్ తీసుకున్నాను, ఇక్కడ ఇంకోటి ఏంటి నాకు కావాల్సింది సిఎన్ఎఫ్ ట్రయాంగిల్. ఇది ఎన్, ఇది ఎఫ్. సి టు ఎఫ్ R/2 కాదు కదా, సి టు ఎన్. నా సి టు ఎఫ్ ఏది, సి టు ఎఫ్ కావాలి మనకి, సమ్ ఎక్స్ అనుకున్నాం, సి టు ఎఫ్ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ కావాలి నాకు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నాకు ఎడ్జసెంట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలుసు. ఏం అప్లై చేయాలి, కాస్ థీటా కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ R/2 బై హైపోటెనస్ ఎక్స్. సో R/2x, నాకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు R/2 కాస్ థీటా అవుతుంది, అవునా కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా కూడా R/2x, ఎక్స్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, కాస్ థీటా మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్ డివైడ్ అవుతుంది కదా, R/2 కాస్ థీటా అంటే R/2, 1/cos థీటా అంటే ఏమవుతుంది, 1/cos థీటా, సీకెన్ థీటా అవుతుంది. 1/cos థీటా అంటే సీకెన్ థీటా, అంటే ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి, R/2 సీకెన్ థీటా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే C2Pని ఎలా రాయొచ్చు, C2Pని CF ప్లస్ FP రాయొచ్చు, అది మరి పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, C2F ఈజ్ కాల్డ్ ఎక్స్, F2P ఏమవుతుంది, స్మాల్ ఎఫ్ అవుతుంది. అయితే నాకు ఇప్పుడు ఏం కావాలి, మనకి స్మాల్ ఎఫ్ కావాలి. స్మాల్ ఎఫ్ అంటే ఏమవుతుంది, R మైనస్ ఎక్స్ అంటే ఏమొచ్చింది, R/2 సీకెన్ థీటా, దేర్ఫోర్ ఫైనల్లీ F ఈజ్ ఈక్వల్ టు R/2 సీకెన్ థీటా. The relation between the focal length and radius of curvature for large aperture, for large angles, we can apply F is equal to R/2 cos theta. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఒక ప్యారలల్ ఇన్సిడెంట్ రే తీసుకున్నాను, థీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది, థీటా యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది, అది ఎక్కడికి వెళ్తుందంటే ఫోకస్ దగ్గరికి వెళ్తుంది. మీకు ఆల్రెడీ ఫోకస్ డెఫినేషన్ చెప్పాను కదా, ద బీమ్ ఆఫ్ లైట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీటింగ్ అట్ ఎ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్ అని చెప్పాను. పోల్ టు ఫోకస్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అయితే ఇక్కడ మనకి ఫోకస్ దగ్గరికి రిఫ్లెక్టెడ్ రే వచ్చింది, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే పాయింట్ రిప్రజెంట్ చేశాను, సి నుంచి పీకి రేడియస్ ఆఫ్ కర్వేచర్, సి నుంచి ఏకి కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తున్నాను. ఎందుకు సి నుంచి ఏకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయింది, ఇది హాలో స్పియర్లో ఒక పార్ట్, ఈ స్పెరికల్ మిర్రర్ హాలో స్పియర్లో ఒక పార్ట్ అంటే సెంటర్ టు ఎనీ పాయింట్ అండ్ సర్కిల్ ఏమవుతుంది, సెంటర్ టు ఎనీ పాయింట్ అండ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ కర్వేచరే కదా, అందుకు C to A కూడా రేడియస్ ఆఫ్ కర్వేచర్గా తీసుకోవాలి. అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సీ కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, అలాగే ఇక్కడ మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్,
ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ తీటా, దిస్ వన్ ఆల్సో తీటా. సో అయితే ఇక్కడ ఏం చేశాను, మనకి 2 తీటాస్ వచ్చాయి, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది CAF. CAF ఈజ్ అ ట్రయాంగిల్. విచ్ ట్రయాంగిల్? ఐసోస్సెలస్ ట్రయాంగిల్. CAF is the isosceles triangle. Isosceles triangle ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి, ఆ పర్పెండిక్యులర్ అనేది ఆపోజిట్ సైన్ ఎలా కట్ చేస్తుంది అంటే ఈక్వల్గా కట్ చేస్తుంది. ఫైనల్గా మనకు ఆల్రెడీ R అని తెలుసు, Rలో హాఫ్ ఎంత R/2 కదా, అందుకు CN అనేది R/2 అయింది. అయితే నాకు ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది CNF. CNF is the right angle triangle having theta angle. హ్యావింగ్ యాంగిల్ తీటా. అయితే నాకు ఇక్కడ ఎక్స్ కావాలి, C2Fని ఎక్స్ అనుకున్నాను, C2Fని ఎక్స్ అనుకున్నాను. అయితే కాస్ తీటా రాయొచ్చు కదా. కాస్ తీటా అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? R/2. ఎడ్జసెంట్ సైడ్ ఈజ్ R/2. ఇది 90 కదా. ఎడ్జసెంట్ సైడ్ R/2, హైపోటెనస్ ఎక్స్. సో R/2 బై ఎక్స్ అంటే R/2x అయింది. నాకు ఎక్స్ కావాలి కాబట్టి x ఈక్వల్ టు R/2 కాస్ తీటా. అంటే R/2 1 cos θ ఏమవుతుంది? సీకెన్ తీటా కదా. సో ఫైనల్లీ R/2 సీకెన్ తీటా వచ్చింది. అయితే C2Pని ఎలా రాయొచ్చు, లేదా P2Cని ఎలా రాయొచ్చు? PF ప్లస్ FC రాయొచ్చు, లేదా CF ప్లస్ FP రాయొచ్చు. అయితే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కొన్ని డిస్టెన్స్ని ఏమంటాం మనం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో R రాశాను. C2F ఏమవుతుంది? X అవుతుంది. F2P అనేది ఫోకల్ లెంగ్త్ అవుతుంది. అయితే నాకు ఇప్పుడు ఏం కావాలి? F కావాలి కాబట్టి ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాను. F ఈజ్ ఈక్వల్ టు R మైనస్ ఎక్స్. R మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? R/2 సీకెన్ తీటా సబ్స్టిట్యూషన్ చేసుకుంటే F ఈక్వల్ టు R మైనస్ R/2 సీకెన్ తీటా. R మైనస్ R/2 సీకెన్ తీటా. అయితే ఫర్ పెరాక్సిల్ రేస్ అంటే తీటా షుడ్ బి లెస్ దెన్ 10 డిగ్రీ. 10 degrees కన్నా తక్కువ. అప్పుడు ఏమవుతుందంటే కండిషన్స్ ఉన్నాయి. ఫర్ పెరాక్సిల్ రేస్ the rays which are closer to the principal axis are called paraxial rays. Paraxial rays కి యాంగిల్ చాలా తక్కువ ఉంటుంది, స్మాల్ అపర్చర్ అనమాట. స్మాల్ అపర్చర్ ఉంటే కనుక దాన్ని paraxial rays ని ఫామ్ చేస్తుంది. వీటిని paraxial rays అంటాం. ఓకేనా? విచ్ ఆర్ క్లోజర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్కి క్లోజర్గా ఫామ్ అయితే వాటిని paraxial rays అంటాము. వీటికి తీటా షుడ్ బి వెరీ స్మాల్. తీటా చాలా చిన్నగా ఉంటుంది, చాలా స్మాల్ యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. స్మాల్ యాంగిల్స్ కాబట్టి సైన్ తీటాని ఎలా రాస్తాము? తీటా. పెట్టి షుడ్ రిమెంబర్. ఇక్కడ మనకి డెరివేషన్స్ చేయడం కోసం మిర్రర్ ఫార్ములా కానీ, రిలేషన్ బిట్వీన్ ద ఫోకల్ లెంగ్త్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి మనకి paraxial rays కండిషన్ ఏంటంటే sin θ ఈక్వల్ టు θ, tan θ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు θ, cos θ ఈక్వల్ టు 1, secant θ ఆల్సో 1. ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. sin θని తీటాగా తీసుకోవాలి, tan θని కూడా తీటాగా తీసుకోవాలి, cos θ ఈక్వల్ టు 1, secant θ ఈక్వల్ టు 1గా తీసుకోవాలి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిలేషన్లో R మైనస్ R/2 secant θ కాబట్టి ఫర్ paraxial rays కండిషన్ secant θ 1 అయిపోతుంది. R మైనస్ R/2 F ఈజ్ ఈక్వల్ టు R/2 వస్తుంది. ఫ్రమ్ దిస్ R ఈజ్ ఈక్వల్ టు 2F ఫర్ స్మాల్ అపార్చర్ ఆర్ paraxial rays కండిషన్. అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ sin θ ఈక్వల్ టు θ ఎలా అయింది, tan θ ఈక్వల్ టు θ ఎలా అయింది? చూడండి, సారీ 1 minute. చాలా మంది డౌట్ వస్తుంది, tan θ ఈక్వల్ టు θ, sin θ ఈక్వల్ టు θ ఎలా కండిషన్స్ తీసుకుంటారు? ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఓకే, ABCD ఇక్కడ FGHI. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ EF ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. అవునా? ఇది తీటా అనుకోండి. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్, sin θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ రిప్రజెంట్ చేస్తాం. బట్ ఎప్పుడైతే తీటాని నేను గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తాను, తీటా తగ్గిపోతాను. చూడండి, తీటా తక్కువ వాల్యూ వస్తుంది. చూడండి, తీటా లెస్ వాల్యూ వస్తుంది. θ1, θ2, θ3, θ4. θ4 విల్ బి వెరీ స్మాల్. θ4 విల్ బి వెరీ స్మాల్ కంపేర్ టు θ1. సో తీటా వాల్యూ తగ్గిపోతుంది. తీటా వాల్యూ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ లెంగ్త్ తగ్గిపోతుంది. ఆపోజిట్ సైడ్ లెంగ్త్ తగ్గిపోతుంది కదా, ఇక్కడ లెంగ్త్ ఎక్కువ ఉంది ఆపోజిట్ సైడ్, నెక్స్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్లీ 0కి వచ్చేస్తుంది ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ 0 అయిపోయింది అంటే sin θ 0 కదా. sin θ అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. సో నియర్గా అప్రాక్సిమేట్ 0 వస్తుంది కాబట్టి ఇన్ దట్ కేస్ sin θని ఎలా తీసుకోవాలంటే తీటాగా తీసుకోవాలి. tan θ కూడా ఆపోజిట్ సైడ్ గ్రాడ్యువల్గా స్మాల్ అయిపోతుంది కాబట్టి tan θని కూడా తీటా తీసుకోవాలి. మరి cos θ 1 ఎందుకు తీసుకున్నాము? cos θ అనేది adjacent సైడ్ బై
హైపోటెనస్. ఇక్కడ ఆటోమేటిక్గా హైపోటెనస్ అనేది ఎడ్జసెంట్ సైడ్తో కోయిన్సిడ్ అయిపోతుంది. చూడండి, థీటా డిక్రీజ్ అయ్యే కొద్దీ ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ ఈజ్ కోయిన్సిడింగ్ విత్ ఎడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ ఈజ్ కోయిన్సిడింగ్ విత్ ఎడ్జసెంట్ సైడ్. అప్పుడు ఏమవుతుంది, బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అందుకే కాస్ థీటా 1 అవుతుంది. కాస్ థీటా 1 అయిందంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా సెకండ్ థీటా కాబట్టి దట్ వన్ ఆల్సో 1. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, థీటా తక్కువ స్మాల్ అయిపోతుంది అంటే tan థీటా sin థీటా వాల్యూస్ థీటా అవుతాయి, కాస్ థీటా సెకండ్ థీటా వాల్యూస్ 1 అవుతాయి. చూడండి, ఈ ప్రాబ్లంలో రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాన్కేవ్ మిర్రర్కి. అలాగే వై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక ప్యారల్ లైట్ రే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యి సమ్ పాయింట్ నుంచి వెళ్ళింది. మీకు ఆల్రెడీ తెలుసు, ప్యారల్ ఇన్సిడెంట్ అయ్యి ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఫోకసే కదా. ద లైట్ రే ఇన్సిడెంట్ ప్యారల్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ పాసింగ్ త్రూ ఫోకస్. అయితే ఇదేమవుతుంది, పోల్ టు ఫోకస్ వై అంటే ఏంటి, అక్కడ ఫోకస్ ఫైండ్ అవుట్, ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దే ఆస్ టు ఫైండ్ ఫోకల్ లెంగ్త్, దే గివెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఫార్ములా ఏం అప్లై చేయాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f. అవునా, సో ఎఫ్ అంటే ఇక్కడ వై కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు r/2, నథింగ్ బట్ 5/2. సో 2.5 సెంటీమీటర్స్. అంతేనా, 2.5 సెంటీమీటర్స్ వచ్చింది. కరెక్టా రాంగా? కరెక్టే కదా, పక్కా కరెక్టే కదా. రాంగ్. వై ఇట్ ఈజ్ రాంగ్ అనేది మీరు చెక్ చేయాలి అంటే మీకు 2 రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పారాక్సిలేషన్ మెన్షన్ చేయలేదు, అలాగే స్మాల్ అపార్చర్ కూడా చెప్పలేదు. సో స్మాల్ అపార్చర్ అని చెప్పలేదు, పారాక్సిలేషన్ చెప్పలేదు. పారాక్సిలేషన్ అయితే f ఈజ్ ఈక్వల్ టు r/2, r ఈజ్ ఈక్వల్ టు 2f అప్లై చేస్తాం. ఎవరికి, పారాక్సిలేషన్ కానీ స్మాల్ అపార్చర్ కానీ. అలా కాకుండా నార్మల్గా ఫార్ములా ఏంటి మనకి, ఫోకల్ లెంగ్త్ రేడియస్ ఆఫ్ రిలేషను f ఈజ్ ఈక్వల్ టు r మైనస్ r/2 సీకెన్ థీటా. f ఈజ్ ఈక్వల్ టు r మైనస్ r/2 సీకెన్ థీటా. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, డయాగ్రామ్ని ఎలా చేంజ్ చేస్తాను నేను. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఒక నార్మల్ డ్రా చేయాలి కదా. నార్మల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఈ యాంగిల్ తెలుసుకోవాలి మనం. ఇది కూడా 5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇది 3 కదా, ఇది కూడా 3 అవుతుంది కదా. ప్యారలల్ డ్రా చేశాను అంతే. CAB రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఓకేనా, హైపోటెనస్ ఎంత, C2B అంటే 5, C2A అంటే 3. అంటే ఇది ఏమవుతుంది, A to B ఏమవుతుంది 4 కదా. పైథాగరస్ ట్రిప్లెట్స్ 3, 4, 5, 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్స్. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 53 కదా. ఎడ్జసెంట్ సైడ్ 3, ఆపోజిట్ సైడ్ 4, హైపోటెనస్ 5. ఇలా ఉన్నప్పుడు ఇది 53 అవుతుంది. ఇది 53 అంటే ఇది ఎంత అవుతుంది, 37 అవుతుంది. 37 డిగ్రీ. అది 37 ఏంటంటే ఇది కూడా ఏమవుతుంది, 37 డిగ్రీ కదా. అంటే థీటా వాల్యూ ఏం తీసుకోవాలి, ఇక్కడ 37 తీసుకోవాలి. థీటా వాల్యూ 37 తీసుకోవాలి, అంతేగాని ఏం తీసుకోకూడదు, 53 తీసుకోకూడదు. 53 అనేది మనకి ఇక్కడ యాంగిల్ అవుతుంది. మనకు కావాల్సిన యాంగిల్ ఇది కదా. ఇక్కడ యాంగిల్ 37, ఎందుకంటే థీటా ఈక్వల్ థీటా, 37 ఈక్వల్ 37. సో ఫార్ములా అప్లై చేయాలండి. y ఈజ్ ఈక్వల్ టు r మైనస్ r/2 సీకెన్ థీటా. r వాల్యూ 5 మైనస్ 5/2 సీకెన్ థీటా అంటే ఏంటి, ఇక్కడ సీకెన్ థీటా అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, 4 అవుతుంది అంతే కదా. 37 డిగ్రీ, హైపోటెనస్ ఎంత 5, ఎడ్జసెంట్ సైడ్ 4. సో 5 మైనస్ 25/8. సో 8 5 40 మైనస్ 25/8. 40 మైనస్ 25 ఎంత, 15/8. సో 15/8 సెంటీమీటర్స్ అది మీటర్స్ సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలా సాల్వ్ చేసుకోవాలి. 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ వస్తున్నాయి. పైథాగరస్ ట్రిప్లెట్స్ వచ్చింది అంటే అక్కడ యాంగిల్ వస్తుంది మనకి, థీటా యాంగిల్ వస్తుంది. థీటా యాంగిల్ వచ్చింది అంటే గ్రేటర్ దెన్ 10 డిగ్రీ కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ పారాక్సిల్ రేస్. ఓకేనా, అప్పుడు థీటా గ్రేటర్ దెన్ 10 డిగ్రీ కాబట్టి ఫార్ములా ఏం అప్లై చేయాలి, f ఈక్వల్ టు r మైనస్ r/2 సీకెన్ థీటా. సీకెన్ థీటా అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ 5, ఎడ్జసెంట్ సైడ్ 4, 5/4. సో 5 మైనస్ 5/2 ఇంటూ 5/4. సో 25/8. సో LCM 8, 8 5 40, 40 minus 25, 8, 40 minus 25 value 15, 15/8.